హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫుడీస్ లో భాగంగా రెడ్ టీవీ ఫుడీస్ లో ఈ రోజు మనం శ్రీను హోటల్ దగ్గర అయితే ఉన్నామో. ఈ శ్రీను హోటల్ వచ్చేసరికి ఇది వచ్చరికి గేట్ నెంబర్ 4 పారామౌంట్ కాలనీ నియర్ అమీనా మస్జిద్ తౌలీ చౌక్. ఇది వచ్చరికి కేవలం ఆంధ్ర భోజనం అయితే ఉంటది. ఇక్కడైతే నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, చేపలు ఉంది, అదేవిధంగా రొయ్యలు ఉన్నాయి. మన బోర్డు చూస్తున్నాం కదా, శ్రీను హోటల్, నెల్లూరు వారి శ్రీను హోటల్ అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. అడ్రస్ కూడా కింద ఉంది, లొకేషన్ ఉంది, ఆంధ్ర భోజనం ఉంది. శ్రీను గారు కూడా మంచి ఫోటోలో ఒక హీరో లాగా అయితే ఉన్నారు దీంట్లో. మన లోపలికి అయితే చాలా డిషెస్ ఉన్నాయి. ఎందుకంటే ముందు ఇవన్నీ ప్రిపరేషన్ ఇక్కడ జరిగిపోతుంది. ఇవన్నీ ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఏమేమి ఉన్నాయి, చికెన్ ఉంది, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, మటన్, తలకాయ కూర, అబ్బు తింటే వేనేస్తాం మనం. అన్ని రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర భోజనం అంటే శ్రీను గారి దగ్గర అంత బాగుంటుందంట. ఎందుకంటే నేను చాలా మనం రేటింగ్ చూసాము, అందుకే వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంటుందంట. ఒకసారి లోపల ఫుడ్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంది కదా. శ్రీను గారు ఎప్పటి నుంచి రెస్టారెంట్ పెట్టారు, ఇది ఒక్కటే కాదండి, అతనికి 3 బ్రాంచ్లు ఉన్నాయంట. ఆ 3 బ్రాంచ్లు కూడా ఎక్కడున్నాయి అడుగుదాము. అదేవిధంగా సదుపాయం కూడా ఉంది. హైదరాబాద్ ఓవరాల్ ఎక్కడ 100 కిలోమీటర్ల సరౌండింగ్ ఎక్కడున్నా సరే వీళ్ళైతే ఆ క్యాటరింగ్ అయితే చేస్తారంట. లోపలికి వెళ్దాము, ఫుడ్స్ ఎలా ఉన్నాయి, ఏం కథ, ఏది కార్యక్రమం అయింది, మళ్ళీ మొత్తం వీళ్ళు చూసి శ్రీను గారు అడుగుదాము ఎక్కడున్న ప్లేసెస్, ప్రైజ్లు ఎంత, ఎక్కడ ప్రైజెస్ కూడా ఎంత నుంచి ఎంత దాకా ఉన్నాయి అవన్నీ అడుగుదాం రండి. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చాము. శ్రీను గారు కూడా మన పక్కన ఉన్నారు. మొత్తం మన దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం మీ నోటి ద్వారా? ఎన్ని రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయా? వెజ్ అంటే ముందు నాన్ వెజ్ చెప్తా. చికెన్ బిర్యానీకి చికెన్ 65 కూడా వేస్తాను. మళ్ళీ పలావ్ ఉంటది, ప్లెయిన్ పలావ్, ప్లెయిన్ చిట్టి ముత్యాలు ఉంటది, రాగి సంగటి ఉంటది, మటన్ ఉంటది, కర్రీస్ లో మటన్ ఉంటది, చికెన్ లో గ్రీన్ చికెన్ ఒకటి, సెమీ గ్రేవీ చికెన్ ఒకటి, కర్రీ చికెన్ ఒకటి ఉంటది, మళ్ళీనేమో ఫ్రై చికెన్ ఒకటి ఉంటది, గోంగూర చికెన్ ఉంటది. ఇన్ని వెరైటీస్ ఆఫ్ చికెన్ ఉంటది. అంటే ఇవి పలావ్తో గానీ రాగి సంగటితో గానీ ఎవరిష్టం. చేపల కర్రీ కూడా ఉంటది, రోటీలు కూడా, పుల్కాలు ఉన్నాయి. మళ్ళీనేమో ప్రాన్స్ కర్రీ ఉంది, తలకాయ కర్రీ ఉంది, బోటి కూడా ఉంటది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని ఐటమ్స్ పెట్టలేదు అట్లా. ఇది ఇంకా వెజ్ అంటే ఒక పప్పు, కూర, సాంబారు, ఒక కూర రోజుకో వెరైటీ అట్లా. మళ్ళీ పప్పు, కూర, సాంబార్, ఒక ఫ్రై, ఒక ఒక పచ్చడి, ఫ్రైమ్స్ ఉంటాయి, పెరుగు ఉంటది, రసం ఉంటది, రెగ్యులర్ గా నడుస్తుంటది. ఇప్పుడైతే మనం ఫుడ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది కాకుండా ఇంకా మనకి బ్రాంచ్లు ఎక్కడ ఉన్నాయి, ఎప్పటి నుంచి పెట్టారు, ఏంది కదా? ఇది 2013 ఆ తర్వాత మనం లోటస్ పాండ్ లో స్ట్రీట్ ఫుడ్ గా స్టార్ట్ చేసాము. దాని తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ లో అక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుందని తీసేసి షాద్నగర్ హైవేలో, బెంగళూరు హైవేలో రెస్టారెంట్ పెట్టా. హైవేకే ఉంటది. ఆ తర్వాత హైవే పక్కన షాదనగర్, బెంగళూరు హైవేలో. మళ్ళీ నెక్స్ట్ ఇది ఇక్కడ కస్టమర్లు ఫోన్ చేసేసరికి ఇది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఈ ప్లేస్ లొకాలిటీలో ఎన్ని కార్లు అయినా పెట్టుకోవచ్చు, బైక్లైనా పెట్టుకోవచ్చు. ట్రాఫిక్ జామ్ వల్లనే అక్కడ లోటస్ పాండ్ లో తీసేయాల్సి వచ్చింది. అందువల్ల ఇది కన్వీనియంట్ గా ఉంటది, కొంచెం దూరం అయినా కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ఉంటదని ఇక్కడ రీస్టార్ట్ చేస్తాం. ఇది టోలీ చౌకీ నుంచి 1/2 కిలోమీటర్ అమ్మా. మిడిల్ ఆఫ్ ద టెంపుల్ ఉంటుంది టోలీ చౌకీ ఫ్లైఓవర్ కింద. టోలీ చౌకీ నుంచి పారామౌంట్ కాలనీ అంటారు. ఈ పారామౌంట్ కాలనీ అమీనా మస్జిద్ దగ్గరే మంది, గేట్ నెంబర్ 4. నెక్స్ట్ ఎమ్మెల్యే కాలనీ, మన కస్టమర్లు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి అటు నుంచి అలవాటు అయింది కాబట్టి అటు నుంచి వచ్చే వాళ్ళకి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి కానీ డి శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్. అది తప్పితే ఇక్కడ అపోలో దగ్గర నుంచి, అపోలో నుంచి వచ్చేవాళ్ళు ఏబిఎన్ అటు నుంచి ఫిలిం నగర్ నుంచి ఇక్కడ 1.5 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు. టోలీ చౌకీ నుంచి అయితే సెంటర్ ఆఫ్ ద టోలీ చౌకీ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. టోలీ చౌకీ దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. అమీనా మస్జిద్ పక్కనే ఉంటుంది. ఇది పారామౌంటరీ 4th లైన్. ఇది అంతే, పారామౌంటరీ 4th లైన్ దగ్గర అమీనా మస్జిద్. ఇంకొకటి మన దగ్గర క్యాటరింగ్ ఉందా? ఉంది. ఎంతమంది క్యాటరింగ్? స్టార్టింగ్ మినిమం 100 చేస్తాం, దాని మాక్సిమం 300 చేస్తాం. అంటే ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది మన రెస్టారెంట్ లో? ఇక్కడ ఈ హోటల్లో స్టార్టింగ్ వెజ్ అయితే 80 రూపీస్ ఉంది, 80 నుంచి 300 రూపీస్ దాకా ఉంది. నాన్ వెజ్ కలిపి. ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలాంటివి పెట్టాలని ఉంది. ఇంకా 4 ఓపెన్ చేయాలి, రెడీగా ఉన్నాయి. అది 1 by 1 ఓపెన్ చేయాలి, రెడీగా ఉన్నారు. చిన్న చాయ్ డబ్బా వల్లే ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. అట్లానే మనం కూడా మన డైరెక్ట్ మందే ఉంటది, ఫ్రాంచైజీ కింద కాకుండా వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఇస్తా. వాళ్ళకి సేల్స్ నుంచి పర్సంటేజ్ ఇస్తా. ఎవరైతే మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళకి నేను ఫుడ్ పంపిస్తా. నాదే ఉంటది, నా బ్రాండే ఉంటది, అట్లా నా ఫుడ్డే ఉంటది.
అట్లా నా ఫుడ్ అని చెప్పి నా పేరు పెట్టి ఫ్రాంచైజీ అంటే నా పేరు పెట్టి వేరే వాళ్ళు తయారు చేస్తారు, క్వాలిటీ తగ్గిపోద్ది. నా ఫుడ్డే ఉంటది, నా పేరే ఉంటది, నేనే ఇస్తాను. కాకపోతే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తుందని ఒక పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తున్నాం. అది సిస్టమ్ అట్లా పెడుతున్నా ఇక్కడ. అది థ్యాంక్ యూ అండి. రైట్ అమ్మా. సో హాయ్ సార్. హలో. సో ఫుడ్ తిన్నారు, ఎలా ఉంది? ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది. డైలీ కస్టమర్ మీరు? డైలీ కాదు, ఇంతకు ముందు మన లోటస్ పాండ్ దగ్గర ఉండేది, అక్కడికి వచ్చి తినేవాళ్ళం. తిన్న ప్రతిసారి కూడా అంటే చాలా చాలా టేస్టీ అనమాట. అక్కడ తీసేసిన తర్వాత చాలా రోజులు మిస్ అయ్యి ఇప్పుడు వెతికితే ఇక్కడ దొరికింది. అంటే కొంచెం ఇది లోపల ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? ఓకే, ఫుడ్ తినాలనుకున్నప్పుడు వస్తాం ఆ టైపు. సో ఫుడ్ ఎక్కడ బాగుంటే ఎక్కడున్నా సరే వచ్చేస్తారు. సో ఓవరాల్ గా ఫుడ్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. చాలా బాగుంది, ఇక్కడ బాగుంటుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడైతే మనం ఆ ఫుడ్ అయితే తినబోతున్నాము. నాకైతే ఇక్కడైతే చాలా మంది ఎక్కువగా అయితే ఇక్కడ చిట్టుముత్యాల కర్రీ, అదేవిధంగా గోంగూర చికెన్ అయితే చేసుకుంటారు. బట్ నేనైతే కొత్తగా స్పెషల్ ట్రై చేద్దామని రాగి సంగటి, అదేవిధంగా మటన్ కర్రీ అయితే టేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను రాగి సంగటి లాస్ట్ టైం ఎక్కడ తిన్నా అంటే ఎస్ఆర్ నగర్ తిన్నాను లాస్ట్ టైము. సో ఇప్పుడైతే మనం రాగి సంగటి తినబోతున్నాం. ఎట్లా ఉంది? నాకు రాగి సంగటి అంటే చాలా ఇష్టం. రాగి సంగటి, మటన్ కర్రీ, బా ఇంకా ఫుడ్ టెంపరేచర్ మెయిన్లీ అంతా ఘాటుగాను. సో అది శ్రీను గారి హోటల్లో ముఖ్యంగా రాగి సంగటి హైలైట్ అని చెప్పవచ్చు. అదేవిధంగా మటన్ కర్రీ, గోంగూర చికెన్, చిట్టుముత్యాల బిర్యానీ, అబ్బా కళ్ళు మూసుకొని 10 రూపాయలు ఎక్కువ పెట్టినా సరే ఈ ఫుడ్ తినొచ్చు, అంత బాగుంది. సో ఈ లొకేషన్ సరికి మళ్ళీ చెప్తున్నా, టౌలి చెక్ దగ్గర ఆజ్ అమీద్ మసీద్ దగ్గర పక్కన నియర్ బై ఉంటుంది. ముఖ్యంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇంకొకటి చెప్పదలుచుకున్నా లాస్ట్గా, ఫుడ్ చాలా చోట్ల బాగుంటుంది, బట్ ఇక్కడైతే హైలైట్ ఉంది. నేను చాలా రెస్టారెంట్కి వెళ్ళాను, చాలామంది నాకు మనీ ఇవ్వడానికి వస్తారు, బట్ నేను దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటా. సో ఇక్కడైతే ఇస్తా అన్నారు, బట్ నేను అవాయిడ్ చేసి ముందు నీకు ఫుడ్ బాగుంటే ప్రతి ఒక్క రెస్టారెంట్కి వస్తా. సో ఫుడ్ చాలా ఉంది కాబట్టి మీకైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఇవన్నీ మీకు చెప్పకూడదు కానీ చెప్తున్నా. సో ఫుడ్ అయితే హైలైట్, ఎందుకంటే మా వ్యూవర్స్ కోసం మీరు మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ బ్యాడ్ అవ్వకూడదు అనే ఒక చిన్న ఉద్దేశంతో చెప్తున్నా. అంటే ఫుడ్ తినకపోతే మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు. మా వీడియో చూసి ఒకరిద్దరు వచ్చినా సరే ఆ ఫుడ్ చూసి వస్తున్నారు కాబట్టి మమ్మల్ని తిట్టుకోకూడదు. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా విజిట్ చేసి ఒకసారి మీరు వచ్చి ఫుడ్ తిని మా వీడియో కింద కామెంట్ పెట్టండి, అంత బాగుంది ఫుడ్ అయితే. సో అదే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. తిరుమలింగే, బాయ్.